బ్రిటిష్ వారు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి ఆర్థికంగా దోపిడీ చేసినప్పటికీ మనకు సామాజికంగా ఎంతో సహాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఉన్న ఎన్నో మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు రూపుమాపడానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. అటువంటి చట్టాలలోనే ఇదొకటి శారద చట్టం. అంటే దేనికి సంబంధించిందంటే యువకులకు వివాహ వయస్సు ఎన్ని సంవత్సరాలని నిర్ణయించేదే శారద చట్టం. ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నామంటే ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యువతుల వివాహ వయసు అనేది 18 ఏజ్ కాదు, 18 నుంచి 21 వరకు పెంచడం జరిగింది. అంటే 18 ఉండేది జనరల్గా, ఇండియా మొత్తం ఇప్పటికి కూడా 18 ఉంది. దీన్ని 21 వరకు పెంచడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ శారదా చట్టంలో ఉన్న అంశాలు ఏందనేది ఈరోజు తెలుసుకుందాం. దీన్ని చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్గా 1929లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే అమలయ్యే నాటికి మహిళల వివాహ వయస్సు 14 ఇయర్స్గా ఉంది, అదే పురుషులకు వచ్చేసి 18 ఇయర్స్గా ఉంది. దీన్ని 2 సార్లు సవరించినారు. అంటే 1949లో, 1978లో 2 సార్లు సవరించినారు. 1949లో స్త్రీలకు 15 సంవత్సరాలు, పురుషులకు 18 సంవత్సరాలుగా నిర్ణయించినారు. 1978లో స్త్రీలకు 18 ఇయర్స్, పురుషులకు 21 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది. అంటే ప్రస్తుతం 1978లో నిర్ణయించింది, శారద చట్టం నిర్ణయించింది కొనసాగుతుంది. కానీ 2006లో శారద చట్టాన్ని తొలగించి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006గా తీసుకొచ్చినారు. ఈ చట్టంలో కూడా స్త్రీలకు వయసు 18 ఇయర్స్గా, పురుషులకు 21 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది. అయితే ఇచ్చం మొత్తం కూడా 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి పెంచాలి అని చెప్పేసి జయా జైట్లీ కమిషన్ను, టాస్క్ ఫోర్స్ కమిషన్ను 2020లో నియమించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. జయా జైట్లీ కమిషన్ 2020లో ఈ టాస్క్ ఫోర్స్ కమిషన్ను నియమించడం జరిగింది. అయితే ఈ కమిషన్ రిపోర్ట్ను 2020లోనే ఇవ్వడం జరిగింది. అయితే 18 ఇయర్స్ ఉన్న ఏజ్ను, అంటే స్త్రీలకు సంబంధించి వివాహ వయసు 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కు పెంచాలని జయా జైట్లీ కమిషన్ రిజెక్ట్ చేసింది, అంటే తిరస్కరించింది. ఎందుకు అంటే ఏం కాదు కానీ రూరల్ కంట్రీకి వచ్చేసరికి వరకట్నం, చదువు, వివాహం ఇటువంటి విషయాలలో అంటే మనం 18 ఇయర్స్ నుంచి 21కి పెంచితే ఈ విషయాలలో ఇబ్బంది అయ్యి కంపల్సరీ చట్టాన్ని అధిగమించి 21 సంవత్సరాల లోపే చాలామంది వివాహం చేసే అవకాశం ఉంది. కాబట్టి జయా జైట్లీ కమిషన్ 21 సంవత్సరాలకు అవసరం లేదు, 18 ఇయర్స్కే ఉంచాలని చెప్పి ఈ కమిటీ రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.